జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో గల డీసీసీబీ మహిళా ఉద్యోగులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డీసీసీబీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డీజీ ఎంబీ ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన డీసీసీబీ మహిళా ఉద్యోగులు సుమారు 100 మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డులను బహుకరించారు. మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, డీజీఎం బిఎస్ఎస్ ప్రసాద్, చీపురుపల్లి డిఎల్సీఓ బి లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. సమస్యలను ఎదిరించి ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. డీసీసీబీ హెచ్ఆర్డీ చీఫ్ మేనేజర్ ప్రీతి మానస మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీసీసీబీ విజయనగరం నందు మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలందరినీ ఆహ్వానించి బెస్ట్ ఉమెన్ ఎంప్లాయీ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరియు మహిళలందరికీ ఆట విడుపుగా ఉండేటట్లు చాలా ఆటల పోటీలు, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, డ్యాన్స్, సింగింగ్ ఇటువంటి కాంపిటీషన్స్ అన్నీ జరిపి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇటువంటి కార్యక్రమాలన్నీ మా డీసీసీబీ యాజమాన్యము చాలా విజయవంతంగా నిర్వర్తించినందుకు గాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. డీసీసీబీలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులందరూ ఇంచుమించుగా 198 మంది టోటల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో మహిళలే దగ్గరగా 100 మంది ఉన్నారు. ఆ 100 మందిని కూడా టోటల్ పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా కలుపుకొని 100 మంది కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. హాలిడే అంటే సెకండ్ సాటర్డే హాలిడే అయినప్పటికి కూడా పాపం మా మహిళా మనులందరినీ కూడా ఇవాళ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ ఫస్ట్ టైం మా బ్యాంక్ చరిత్రలో ఒక రోజు వాళ్ళకంటూ ఇస్తూ ఆ రోజున ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక అవార్డుతో ఇక్కడున్న మా స్టాఫ్లో ఒకరిని సత్కరించుకోవడం అంతా కూడా మాకు చాలా ఆనందదాయకం. చాలా రంగాల్లో ఇప్పుడు కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందులో సింగింగ్ కాంపిటీషన్, డాన్సింగ్, క్విజ్, లెమన్ అండ్ స్పూన్ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇందులో విజేతలైన వాళ్ళందరికీ కూడా మేము సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రోజులు మన కోసం ఎంతో కష్టపడి ఇంట్లో అన్ని రకాలు అంటే ఒక గృహిణిగా, అలాగే ఒక తల్లిగా అనేక రకాల మల్టీ లెవెల్లో ఆవిడ చేసే పనుల్ని ఇవాళ ఒక రోజుతో ఊరట కలిగించి ఆవిడ ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నాం. కానీ మరి ఇవాళ ఇక్కడికి రప్పించడం జరిగింది. వాళ్ళని సత్కరిద్దామనే ఉద్దేశంతో ఇంకో రకంగా ఏమీ భావించకండి. మీకోసం ఏర్పాటు చేసిన రోజు ఇది. ఎప్పుడూ కూడా మాకు స్త్రీమూర్తులంటే చాలా గౌరవం. వాళ్ళని ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటాం. మా పిల్లల్లాగే ట్రీట్ చేస్తాం కాబట్టి అందరూ మీకు ఎటువంటి ఇబ్బందులు దేనిలో వచ్చినా సరే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మేము దానికి సొల్యూషన్స్ కూడా చెప్తాము. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశాలు అయితే ఉండవు. కాకపోతే అందరికీ అన్ని రకాలుగా కోరుకునేటట్టుగా చేయడం కుదరదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీనిలో చేయడం జరుగుతుంది. కాబట్టి అనిదా భావించకుండా ఏమైనా చిన్న పొరపాట్లు జరుగుంటే మాత్రం ఈ సభాముఖంగా మీ అందరికీ క్షమాపణలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.